నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. మిత్రపక్షాలే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 2026. ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు, డేటా సెంటర్లకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే. వ్యవసాయ రంగంలో విప్లవం కోసం కొబ్బరి ప్రమోషన్ స్కీమ్. ఫెడరల్ స్ఫూర్తిపై విపక్షాల గలం. బడ్జెట్ కాదా ఇది రాజకీయ వ్యూహమా? వివరాలకు వెళితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2026 ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మిత్రపక్ష రాష్ట్రాలపై ఆర్థిక మంత్రి ప్రత్యక్ష దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఈ కార్యక్రమంలోనే ఏపీలోని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి పెద్దపీట వేస్తూ కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ప్రధాన కేటాయింపులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డిజిటల్ మరియు మౌలిక సదుపాయాల హబ్ గా మార్చే దిశగా కేంద్రం భారీ ఊరటనిచ్చింది. డిజిటల్ విప్లవం. విశాఖ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్లు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించింది. ఇది రాష్ట్రానికి భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. పూర్వోదయ పథకం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పూర్వోదయ స్కీమ్ ను మరింత బలోపేతం చేస్తూ అదనపు నిధులు కేటాయించింది. అన్నదాతలకు అండ కొబ్బరి సాగును లాభసాటిగా మార్చేందుకు కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ప్రారంభించనుంది. ఇది కోనసీమ మరియు కోస్తా తీర ప్రాంత రైతులకు పెద్ద ఊరట. పారిశ్రామిక రైతులు కొన్ని ఎంపిక చేసిన కీలక రంగాల్లో కంపెనీలకు ట్యాక్స్ ఆఫ్స్, పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా పారిశ్రామిక వృద్ధి బాటలు వేసింది. కేంద్రం ఈ చర్యలను ప్రాంతీయ అభివృద్ధి మరియు డిజిటల్ ఇండియా విస్తరణగా అభివర్ణిస్తుండగా విపక్షాలు మాత్రం విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. ఇది దేశ బడ్జెట్ లా లేదు, కేవలం మిత్రపక్షాలను సంతృప్తి పరిచే కూటమి బడ్జెట్ లా ఉంది అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం ఫెడరల్ సమతుల్యతను దెబ్బతీస్తుందన్నది ప్రధాన విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీటీజీ న్యూస్.